రాష్ట్రమంతా సద్దుల బతుకమ్మ వేడుకలు, తీరొక్క పూలతో ఆడపడుచుల పూల పండుగ. ట్యాంక్ బండ్ పై వైభవంగా సర్కార్ వేడుకలు, హాజరైన మంత్రి సీతక్క, ఆకట్టుకున్న లేజర్ షో. రాష్ట్ర ఇన్కమ్ పెంచే మార్గాలపై సర్కార్ ఫోకస్, ఆఫీసర్లతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ. షాద్నగర్లో సీఎం, మధిరలో డిప్యూటీ సీఎం. రేపు 28 ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు భూమి పూజ. అన్నదాతలపై ప్రభుత్వం వివక్ష అని కేటీఆర్ ఫైర్, మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా. రాష్ట్రానికి మరో 3 రోజుల పాటు వర్షాలు, సిటీతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాన. రాష్ట్రంలోని ఏపీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్లకు ఝలక్, ఏపీలో వెంటనే రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆర్డర్. రతన్ టాటాకు కన్నీళ్లతో తుది వీడ్కోలు, దేశ పారిశ్రామిక గతిని మార్చారని నివాళులు. లావోస్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, ఏషియాన్ ఇండియా సమ్మిట్కు హాజరు. రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ స్టార్ నాదల్, క్లే కోర్ట్ స్పెషలిస్ట్, 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్. రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిటీతో పాటు జిల్లాల్లో మహిళలు, యువతులు తీరొక్క పూలతో బతుకమ్మను చేసి ఆడిపాడారు. గౌరమ్మ తల్లికి పూజలు చేశారు. ఆడబిడ్డలను కన్నులారా చూసుకునే పండుగ బతుకమ్మ అని, ప్రతి పురుషుడు మహిళకు అండగా ఉంటామని ప్రతిన బూనాలన్నారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలు కలర్ఫుల్ గా ముగిశాయి. మంత్రి సీతక్క తొలి పూజ చేసి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ అమరుల స్మారకం వద్ద బతుకమ్మ ఉత్సవాల్లో ఆడిపాడారు. అక్కడి నుంచి ట్యాంక్ బండ్ వరకు బతుకమ్మల ఊరేగింపు నిర్వహించారు. గుస్సాడి నృత్యాలు, కోలాటాలు, లంబాడీల డాన్సులతో ఊరేగింపు ఘనంగా సాగింది. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేజర్ షో, బాణాసంచా ఎంతగానో ఆకట్టుకుంది. మంత్రి సీతక్క ఈ లేజర్ షోను ప్రారంభించారు. నగరవాసులు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ కు చేరుకుని లేజర్ షోని వీక్షించారు. లేజర్ షోతో హుసేన్ సాగర్ తీరం మెరిసిపోయింది. ఆడపడుచులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ పనిచేస్తున్నారని చెప్పారు మంత్రి సీతక్క. పూల పండుగను ట్యాంక్ బండ్ పై గ్రాండ్ గా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. చిన్ననాటి నుంచే మహిళలను గౌరవించే సంస్కృతిని పిల్లలకు అలవాటు చేయాలన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు సీతక్క. ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడారు మంత్రి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బతుకమ్మ ఉత్సవాలను 9 రోజులుగా నిర్వహించడం కోసం సాంస్కృతిక శాఖకు పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చి మనకు సపోర్టుగా ఆడకూతుళ్లను ఎదగనివ్వాలి, ఆడకూతుళ్లను బతకనివ్వాలి, ఆడకూతుళ్లను మరి అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్పడంలో మాకు ఎలాంటి సందేహం లేదు. వరంగల్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. హనుమకొండలోని పద్మాక్షమ్మ గుండం దగ్గర బతుకమ్మలు పూల జాతరను తలపించింది. వేల సంఖ్యలో మహిళలు బతుకమ్మలు తీసుకొచ్చి సందడిగా ఆడిపాడారు. గౌరమ్మకు పూజలు చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. నల్గొండ, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. యువతులు, మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను చేసి ఆడిపాడారు. సంప్రదాయ దుస్తుల్లో సందడిగా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ సంబరాలకు అక్కడక్కడ వర్షాలు ఆటంకం కలిగించాయి. కరీంనగర్, సిద్దిపేట సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలకు బతుకమ్మ వేడుకలకు అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ వర్షంలోనే బతుకమ్మ జరుపుకున్నారు మహిళలు.
రాష్ట్ర వ్యాప్తంగా పూల పండుగ వేడుకలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు బతుకమ్మ పండుగ జరుపుకున్నారు మహిళలు. ఇక ఎల్లుండి దేశవ్యాప్తంగా దసరా వేడుకలు గ్రాండ్ గా జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పలు జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. ఇక ఇవాళ సిటీతో పాటు జిల్లాల్లో వర్షం కురిసింది. నగరంలో సాయంత్రం తర్వాత పలు చోట్ల వర్షం పడింది. జిల్లాల్లోనూ వాన దంచి కొట్టింది. వర్షానికి అక్కడక్కడ బతుకమ్మ వేడుకలకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇవాళ రేపు ఎల్లుండి పలు జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉదయం పూట ఉక్కపోతతో కూడిన ఎండ, సాయంత్రం నుంచి వర్షం పడొచ్చని తెలిపారు. ఈ యొక్క పగటిపూట ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే ఉంటున్నాయో ఇవి కొన్నిసార్లు అసౌకర్యమైనటువంటి వాతావరణాన్ని కూడా క్రియేట్ చేస్తుంటాయి. వీటి వల్ల ఉక్కపోత అనేటువంటి వాతావరణం అనేది క్రియేట్ అవ్వడం కూడా జరుగుతుంది. దానివల్ల ఈవినింగ్ వచ్చేసరికి మనకి ఉరుముల మెరుపులతో పాటు ఈదుడుగాల ప్రభావం అనేది కూడా రాష్ట్రం మీద తరచుగా చూస్తూ ఉన్నాం. తేలికపాటి నుంచి మోస్తారు వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి. ఇవాళ 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రేపు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురవచ్చని తెలిపారు. రానున్న 3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మరి ముఖ్యంగా దక్షిణ పశ్చిమ జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణలో పర్టికులర్గా వికారాబాద్, సంగారెడ్డి, కొన్ని రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్ ఈ యొక్క జిల్లాలకు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురిసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీటితో పాటు ఉరుములు మెరుపులు తో పాటు ఈదుడుగాలు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వీసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవాళ సిటీతో పాటు జిల్లాల్లో వర్షం కురిసింది. నగరంలో సాయంత్రం తర్వాత పలు చోట్ల వర్షాలు కురిశాయి. అసెంబ్లీ, రవీంద్ర భారతి పరిసర ప్రాంతాల్లో వర్షానికి బతుకమ్మ వేడుకలకు అంతరాయం ఏర్పడింది. సరూర్ నగర్, కొత్తపేట, మలక్పేట పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అబిడ్స్, కోటి పరిసరాల్లో మోస్తరు వాన కురిసింది. పాత బస్తీలోనూ వర్షం కురిసింది. బంజారా హిల్స్, మెహదీపట్నం, జూబ్లీ హిల్స్ ఏరియాల్లో వాతావరణం చల్లబడింది. జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షం కురిసింది. భూపాలపల్లి, ములుగులో భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, గూడూరు, గార్ల, కే సముద్రం, కొత్తగూడ మండలాల్లో వర్షం దంచుకొట్టింది. నాగర్ కర్నూల్ జిల్లాలోనూ వర్షం కురిసింది. కల్వకుర్తి, కొల్లాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో మోస్తరు వాన కురిసింది. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీరులపాలెంలో భారీ వానలకు పిడుగుపడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వర్షాలతో బతుకమ్మ వేడుకలకు అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వర్షంలోనే బతుకమ్మ ఆడారు మహిళలు. తొందరగా బతుకమ్మ వేడుకలు ముగించుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరింది. బతుకమ్మ ఆడే గ్రౌండ్ మొత్తం నీటిమయమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారీ వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి బతుకమ్మ సంబరాలకు ఇబ్బంది ఏర్పడింది. సంగారెడ్డి పట్టణంలోనూ వర్షానికి బతుకమ్మ సంబరాలు గందరగోళంగా ముగిశాయి. వరంగల్ జిల్లా నర్సంపేటలోనూ వర్షాలకు బతుకమ్మ సంబరాలకు ఆటంకం ఏర్పడింది. తెలంగాణ క్యాడర్ కావాలని కేంద్రాన్ని కోరిన 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ల విజ్ఞప్తులను కేంద్రం తిరస్కరించింది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2 రాష్ట్రాల సీఎస్లకు కేంద్రం లేఖలు రాసింది. కేంద్ర ఆదేశాలతో ఏపీలో 11 మంది ఐఏఎస్లు రిపోర్ట్ చేయనున్నారు. రిపోర్ట్ చేయనున్న వారిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో పాటు రొనాల్డ్ రాస్, వాణిప్రసాద్, వాకాటి కరుణ, ప్రశాంతి ఉన్నారు. అన్ని శాఖలు ఆదాయ వనరులు సృష్టించుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని శాఖలపై రివ్యూ చేసిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటు రేపు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శంకుస్థాపన చేయనుంది ప్రభుత్వం. షాద్నగర్లో సీఎం భూమి పూజ చేయనున్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని మంత్రులు ప్రకటించారు.
వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ సమీకరణపై వివిధ శాఖలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆదాయ సమీకరణపై సాధ్యాసాధ్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్. అన్ని శాఖలు ఆదాయ వనరులను సృష్టించుకోవాలని సూచించారు రేవంత్ రెడ్డి. రేపు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. షాద్ నగర్ కొందుర్గులో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం అత్యంత ప్రామాణికమైన విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం భూమి లభ్యత ఉన్న 28 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శంకుస్థాపన చేయనున్నారు. రెండో దశలో మిగతా నియోజకవర్గాల్లో చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీసీ సంఘం నేతలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు నేతలు. తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టికి కృతజ్ఞతలు తెలిపారు బీసీ సంఘం నేతలు. తెలంగాణ విద్యా వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజాప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలును ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు 28 స్కూళ్లకు శంకుస్థాపన చేస్తామన్నారు బట్టి విక్రమార్క. రోడ్డు ప్రమాదాల నివారణ, పబ్లిక్ భద్రతకు సంబంధించి కీలక సూచనలు చేశారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. చెడుపై మంచి విజయం సాధించిన దానికి గుర్తుగా చేసుకునే దసరా రోజు కుటుంబ సభ్యులంతా కలిసి ఒక ప్రతిజ్ఞ చేద్దామన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకుందామని చెప్పారు పొన్నం. మద్యం తాగి వాహనం నడపరాదని సూచించారు. ప్రమాదం అనేటువంటిది చెప్పొచ్చేది కాదు కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాల్సినటువంటి బాధ్యత మనదే. దసరా చెడుపై గెలుపు మంచిగా ఉండాలని ఆయుధ పూజ చేసుకుంటాం. కుటుంబ సభ్యులందరితో కలిసి ఆయుధ పూజ చేసే సందర్భంలో ఒక ప్రతిజ్ఞ చేసుకోండి, ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తామని. హెల్మెట్ ధరిస్తాం, సీటు బెల్ట్ ధరిస్తాం, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మద్యం తాగి వాహనం నడపదు. విజ్ఞప్తి, అది ప్రమాదానికి సూచిక. దసరా కానుగ్గా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. 180 కోట్ల వ్యయంతో రేపు ఈ పాఠశాలల భవనాలకు భూమి పూజ చేస్తామన్నారు. కరీంనగర్ బైపాస్ రోడ్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయం దగ్గర గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేశారు మంత్రి. ఈ రోపు 15,000 కిలోల బరువును భరించేటువంటి ఒక రోపు గీతా కార్మికుడు చెట్టు మీద నుంచి ఒకవేళ మోకు నుంచి సిక్కిపోయినా, ఇంకా ఏ విధంగా వర్షంలో కావదు, లేకపోతే పాము పడి లేకపోతే ఇతరత్ర కింద పడేటువంటి అవకాశం లేకుండా ప్రాణాలను రక్షించుకొని మళ్ళీ తిరిగి చెట్టు ఎక్కడానికి కానీ దిగడానికి కానీ ఉపయోగపడేటువంటి ఒక కాటమయ్య రక్ష కిట్ ఇది. ఫేజ్డ్ మేనర్ లోపల ఈ కాటమయ్య రక్ష కిట్లు ప్రభుత్వం తరఫున కావచ్చు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల, జిల్లా కలెక్టర్ దగ్గర ఉండే నిధుల ద్వారా కావచ్చు, మొత్తానికి తెలంగాణలో ఉన్న ప్రతి గీతా కార్మికుడు, వృత్తి ద్వారా బతుకుతున్న వాళ్ళందరికీ తాటి చెట్టు నుంచి పడి చనిపోయినారనే మాట తెలంగాణలో ఉండకుండా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు కిట్ల పంపిణీ జరుగుతోంది. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ రూపకల్పన చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జాతీయ క్రీడలకు ఎంపికైన రుక్మిణి అనే విద్యార్థినిని కోమటిరెడ్డి అభినందించారు. ఆడపిల్లలను క్రీడల్లో ప్రోత్సహిస్తామని చెప్పారు. 15న వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఏర్పాటు కానున్న నేవీ రైడర్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి కొండా సురేఖను ఆహ్వానించారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రైడర్ స్టేషన్ ఏర్పాటుతో భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని అన్నారు మంత్రి సురేఖ. పారిశ్రామిక దిగ్గజం మానవతా మూర్తి రతన్ టాటా నింగికెగిశారు. వృద్ధాప్య సమస్యలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ముంబైలోని వర్లీ శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు పలికారు. పారిశ్రామిక దిగ్గజం పద్మవిభూషణ్, టాటా సైన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు పలికారు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు. వృద్ధాప్య సమస్యలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ రాత్రి తుది శ్వాస విడిచారు రతన్ టాటా.
బీపీ లెవెల్స్ పడిపోవడంతో ముంబైలోని బ్రీచ్ కాండి హాస్పిటల్లో చేరారు టాటా. తన ఆరోగ్యంపై రూమర్స్ రావడంతో ఎవరు ఆందోళన చెందొద్దంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత 2 రోజులకు ఆరోగ్యం క్షీణించి కన్నుమూయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. రతన్ టాటా పార్థివ దేహాన్ని ఎన్సీపీఏ గ్రౌండ్లో ప్రజలు సందర్శించి నివాళి అర్పించారు. ఆ తర్వాత ఎన్సీపీఏ గ్రౌండ్ నుంచి వర్లీ శ్మశాన వాటిక వరకు టాటా భౌతిక కాయానికి అంతిమయాత్ర నిర్వహించారు. టాటా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అధికారిక లాంఛనాలతో కడసారి వీడ్కోలు పలికారు. రతన్ టాటా అంతిమ సంస్కారాలకు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. రతన్ టాటా 1937 డిసెంబర్ 28న నావల్ టాటా సోను దంపతులకు జన్మించారు. ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ ముంబై, సిమ్లాలో కొనసాగింది. న్యూయార్క్లోని రివర్ డేల్ కంట్రీ స్కూల్లో డిగ్రీ, కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పట్టా అందుకున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశారు రతన్ టాటా. జేఆర్డీ టాటా నుంచి వారసత్వం స్వీకరించిన రతన్ టాటా గ్రూప్ను ఉన్నత శిఖరాలకు చేర్చారు. 1991లో టాటా సన్స్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. 20 ఏళ్లకు పైగా చైర్మన్గా పనిచేసిన రతన్ టాటా గ్రూప్ను ప్రపంచ ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. పేదవాడి కారైన నాన్నతో పాటు అనేక రకాల కార్లను మార్కెట్కు పరిచయం చేశారు. 2012లో 75 ఏళ్ల వయసులో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. అప్పటి నుంచి సేవా సంస్థ అయిన టాటా ట్రస్ట్కు చైర్మన్గా కొనసాగుతున్నారు. 2000లో రతన్ టాటాకు పద్మభూషణ్, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి. ఎందరో యువ పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచారు రతన్ టాటా. అనేక స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైనప్పటికీ సాధారణ జీవితం గడిపారు రతన్ టాటా. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటన్నారు వివిధ రంగాల ప్రముఖులు. టాటా పేరును నమ్మకం, నిబద్ధత, తిరుగులేని నాయకత్వానికి పర్యాయ పదాలుగా మార్చారని కొనియాడారు. నిరంతర కృషితో భారతీయ పరిశ్రమలను కొత్త శిఖరాలకు చేర్చారన్నారు. ప్రజా సంక్షేమానికి రతన్ టాటా చేసిన సేవలు శతాబ్దాల పాటు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులు. ముంబైలోని వర్లీ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు ఎన్సీపీఏ గ్రౌండ్లో టాటా పార్థివ దేహానికి వేలాది మంది నివాళులర్పించారు. పారిశ్రామిక, సామాజిక రంగాల్లో ఆయన సేవలు స్మరించుకున్నారు. దానశీలి రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటన్నారు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. కేంద్ర ప్రభుత్వం తరపున అమిత్ షా టాటాకు నివాళి అర్పించారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ సహా పలు రాష్ట్రాల సీఎంలతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భారత్ గొప్ప దేశభక్తుణ్ణి కోల్పోయిందన్నారు. We have not only lost a legend, a true nationalist, son of the soil who believed in the Bharat story, passionate about his work, simple in his lifestyle, rich in his values, and yet so humble. But his humaneness has remained with him throughout his life. రతన్ టాటా మరణంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైందన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. దేశ పునర్నిర్మాణంలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారని చెప్పారు. టాటా పేరు నమ్మకం, నిబద్ధత,
తిరుగులేని నాయకత్వానికి పర్యాయపదాలుగా మారాయన్నారు. The name Tata is synonymous to vision, leadership and unwavering commitment to the nation building. Carry forward same legacy of Shri Ratan Tata, empowered the countless Indians. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ సహా ముఖ్య నేతలు రతన్ టాటా మరణంపై విచారం వ్యక్తం చేశారు. నిరంతర కృషి, పాజిటివ్ దృక్పథంతో భారతీయ పరిశ్రమలను కొత్త శిఖరాలకు చేర్చారని కొనియాడారు.